ఫిలిప్పైన్స్‌లో రేషన్, ఆస్ట్రేలియాలో రేషన్, శ్రీలంకలో రేషన్, బంగ్లాదేశ్‌లో రేషన్, పాకిస్తాన్‌లో రేషన్. బియ్యం గాదు, పప్పులు గాదు, ఉప్పులు గాదు. పెట్రోల్, డీజిల్ రోజుకి ఇన్నే వాడాలి. వారానికి ఇంతే వాడాలి. నెలకి ఇంతే వాడాలి. ఇవి అక్కడ ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్‌కి సంబంధించిన సమస్య. మనకేమో నిన్న కూడా రష్యా నుండి బయలుదేరొస్తున్నాయి ట్యాంకర్‌లు. ఇరాన్ నుంచి కూడా బయలుదేరొస్తున్నాయి ట్యాంకర్‌లు. అలాగే గల్ఫ్ దేశాల నుంచి మనకొస్తున్నాయి. హార్ముజ్ జలసంధి నుంచి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌కి ఎలాంటి లోటు లేకుండా సరఫరా నడిచిపోతా ఉంది. కానీ ఒక్క లీటర్ పెట్రోల్ అన్నా పొయ్యండి ప్లీజ్ అని అడిగే పరిస్థితి వస్తుందన్న తరహాలో ప్రచారాలు చేస్తున్నాడు. ఈ ప్రచార ఆర్భాటాలతో చివరికి జనం పానిక్ బయ్యింగ్. కరోనా టైంలో చివరికి రబ్బర్ బ్యాండ్లును, చాక్లెట్ ప్యాకెట్లు కూడా పట్టుకుపోయారు. చాక్లెట్ ఒక చిన్న చాక్లెట్ ఉన్నా కూడా పట్టుకుపోయారు సూపర్ బజార్‌లో వాటిట్లో. ఆ స్టేజి పానిక్ బయ్యింగ్ పెట్రోల్, డీజిల్ మీద పడిపోతున్నటువంటి పరిస్థితి. మనం భయపడే కొద్దీ భయపెడతారు. ఒక్కటి ఖాయం, పెట్రోల్, డీజిల్‌కి సంబంధించిన కొరత రాదు. 2 నెలలకు సరిపడిన నిల్వలున్నాయి. ఈలోపు వచ్చేయే తప్పించి పోయేది కాదు. ఇక్కడ సింపుల్ లాజిక్. యుద్ధంలో దెబ్బతింటున్నటువంటి గల్ఫ్ దేశాలైనా, దెబ్బతింటున్న ఇరాన్ అయినా, లేకపోతే రష్యానైనా ఎక్కడి నుంచైనా సరే ఆయిల్ సరఫరా అనేది ఆగవు. మనం అన్ని రూట్లలో ఆయిల్ తెచ్చుకుంటాం. మనకి ఆ కెపాసిటీ ఉంది. మనకి ఎవడూ శత్రువు కాదు. అందరూ మిత్రులే. కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు. మిత్రులు కొంతమంది, శత్రువులు కొంతమంది ఉన్న దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.